16-17 వచనాలు చదువుకొని మన పాఠంలో మనం ముందుకు కొనసాగించబడతాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకొని మనం ముందుకు కొనసాగించబడదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. ఇవి మనందరికీ తెలిసిన మాటలే. ఇక్కడ ప్రత్యేకంగా దైవజనుల వరకు మనందరం కూడా దైవజనుల గురించినటువంటి విషయాలు కొన్ని మీతో మాట్లాడాలి, పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అన్న, తర్వాత ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అని కూడా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారే సువార్థికులు, బోధకులు, ప్రచారకర్తలుగా ఉన్నటువంటి మనం అనేటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. ప్రతి మాసం కూడా మరి ఇక్కడ చక్కగా మరి ప్రీచర్స్ మీటింగ్స్, ప్రీచర్స్ బైబిల్ క్లాసెస్, ప్రీచర్స్ బైబిల్ స్టడీస్ మీరు ఏర్పాటు చేసుకొని రావటం అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రమంగా ఎందుకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇక్కడ పౌలు గారు చెప్పాడు చూడండి, తిమోతికి మనము సక్రమంగా క్రమమైన పద్ధతిలో రావటం వలన, ప్రతి మాసం కూడా వినటం వలన, నేర్చుకోవటం వలన, తెలుసుకోవటం వలన మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, సన్నద్ధత కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా చక్కగా దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఉపదేశించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మరి వాక్యంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు వారిని ఖండించి, తర్వాత వారిని తప్పుదిద్ది, నీతి యందు శిక్ష చేసి వారిని మరలా ప్రభు మార్గంలోకి నడిపించబడటానికి కూడా మరి దైవజనులుగా మనం పనినటువంటిది కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దైవజనులకు చాలా బాధ్యతలు ఉన్నవి, దైవజనులకు చాలా పనులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ప్రాముఖ్యంగా దైవజనులుగా మనం ఎవరము అంటే దేవుని పక్షముగా, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఆయన యొక్క మాటలను ఈ లోకంలో ఉన్న వారికి ప్రచురించటమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప భాగ్యముగా మనం భావించుకోవాలి. ప్రచారకర్తలము, మంచి వార్తలు తెలియజేయవారము, సువార్తను ప్రకటించేవారము, దేవుని సమాచారమును ఇతరులకు చేరవేయవారము, దేవుని పక్షముగా మాట్లాడేవారము మనందరము కూడా దైవజనులైనటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. మనలో చాలా కోణాలు కూడా ఉంటాయండి. ఒకసారి ఆలోచన చేస్తే టీచర్గా, డాక్టర్గా, లాయర్గా, ఒక బిల్డర్గా, ఒక ఇంజనీర్గా, ఒక సైంటిస్ట్గా, ఒక నాయకుడిగా, లీడర్గా, ఈ కోణాలు మనలో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అవసరమైన దాన్ని బట్టి టీచర్గా మనం పనిచేయాలి, అవసరం ఉన్నప్పుడు బిల్డర్గా మనము పనిచేయాలి, అవసరం ఉన్నప్పుడు సైంటిస్ట్గా కూడా మనం పనిచేయవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటిది కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దైవజనుడు ఎవరు అంటే ఇక్కడ చాలా విషయాలు కూడా మనం చూసాము. దేవుని మాటలను లోకంలో ఉన్నటువంటి వారికి అందించేటువంటి సువార్త ప్రచారకులము, వార్తాహరులము, దేవుని సమాచారమును ఇతరులకు తెలియజేయవారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే దైవజనుడిగా ప్రాముఖ్యంగా మనకు ఒక పని ఉందండి. దేవుని సేవకులుగా దేవుడు మనకు ఒక పనిని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పని ఏమిటో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనందరికీ తెలిసినటువంటి మాటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులను ఈ లోకంలోనికి పంపుతూ అక్కడ వారికి ఆజ్ఞాపించబడినటువంటి మాట ఏమిటి అంటే, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. కాబట్టి దేవుని సేవకులుగా మన పని ఏంటయ్యా అంటే మొట్టమొదటి పని ఏంటంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి సువార్తను ప్రకటించడమే దేవుని సేవకులుగా మన యొక్క ప్రథమ కర్తవ్యము, మొదటి పని అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి పిల్లలు.
ఎందుకు మనము సువార్తను ప్రకటించాలి అంటే, మరి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 21 ఒక చక్కని మాట చెప్పబడింది. మీరు బహుశా ఉదయకాల సమయంలో ఆ మాట చదివి ఉండవచ్చు కూడా. సువార్త ద్వారా ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించుకోవాలి, రక్షణ పొందాలి అనేటువంటిది అది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పము అనేటువంటి మాటను మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పినటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. కాబట్టి సువార్తను మనం ఎందుకు ప్రకటించాలి అంటే అది దేవుని యొక్క సంకల్పం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి పిల్లలు. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నారు అంటే, రక్షించబడుతున్నటువంటి వారికి సువార్త ఏమిటయ్యా అంటే అది దేవుని శక్తి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి పిల్లలు. ఈరోజు ఈ దేవుని శక్తిని మర్చిపోయి చాలా మంది కూడా లోక సంబంధమైనటువంటి విషయాలలో చూస్తూ ఉంటున్నాం పిల్లలు. అయితే క్రీస్తు సంఘంలో సువార్తగా పనిచేసినటువంటి నీవు నేను మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, సువార్తలో దేవుని శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి సువార్తను ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. అయితే పౌలు కూడా ఒక సందర్భంలో అంటాడు, అక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు అంటే, సువార్త ప్రకటించుటకే ప్రభువు నన్ను పంపి ఉన్నాడు అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం పిల్లలు. పౌలును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయనను పిలుచుకొని ఉన్నాడు అంటే, క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకే పౌలును పంపినట్లుగా కూడా పిలుచుకున్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. ఇంతకీ సువార్త అంటే ఏమిటో మా అందరికి కూడా తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలను మనం గమనించినప్పుడు, సువార్త అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము, క్రీస్తు ప్రభు యొక్క సమాధి, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేటువంటి విషయాన్ని కూడా మనకు పౌలు గారు కొరింథీ పత్రికలో తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. కాబట్టి అటువంటి గొప్ప పనిని మనం జరిగించడానికి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తన సేవకులుగా దైవజనుడిగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 9వ అధ్యాయం 16వ వచనంలో చూపించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు అంటే, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడండి. అంటే మన మీద ఏ భారం ఉంది? దైవజనుడుగా ఆనాడు పౌలు మీద ఏదైతే భారమును దేవుడు ఉంచి ఉన్నాడో, ఈనాడు అదే భారము దేవుని సేవకులమైనటువంటి మన మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ గుర్తెరిగి ఆ పనిని మనము జరిగిస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. కాబట్టి తర్వాత ఏమంటున్నాడు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. అంటే సువార్తికుడికి ఎప్పుడు శ్రమ అండి? దేవుని సేవకులకి ఎప్పుడంటే శ్రమ. దైవజనుడిగా ఎప్పుడు మనకు శ్రమ వస్తుంది అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పం మేరకు, దేవుని యొక్క ఆలోచన మేరకు, దేవుని యొక్క ఉద్దేశం మేరకు సువార్త ప్రకటన ఆపివేస్తామో అది మనకు శ్రమగా భావించవలసినటువంటి అవసరం ఉన్నది. అది కూడా పౌలు గారి ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. కానీ ఈ లోకంలో మనము రకరకాలైనటువంటి శ్రమలు కలిగి ఉంటాము. కొన్నిసార్లు ఏమంటాము అంటే, అక్కడేమో పౌలు గారు సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. ఇక్కడ మనం ఏమంటామంటే, సువార్త ప్రకటిస్తేనే శ్రమ వస్తుందండి అంటూ ఉంటాం. అది పౌలుకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి విషయాలు పిల్లలు. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి ఆ పని విషయంలో ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం వహించకుండా ఆ సువార్త పనిలో మనం ముందుకు వెళ్ళటానికే మరి ఇదిగో ఇటువంటి కూడికలు, ఇటువంటి బైబిల్ అధ్యయన తరగతులు చక్కగా మనం నేర్చుకోవటానికి చాలా ఉపయోగకరము, ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది పిల్లలు. అయితే క్రీస్తు సంఘాలలో పనిచేస్తున్నటువంటి ఆ సువార్తికులకు ఒక సమస్య ఉందండి. లోకంలో ప్రజల మధ్యలో ఒక సమస్య ఉంటుంది. మనం ఏమంటామంటే, బ్రదరు దేవుని ఉద్దేశం బాగుంది, దేవుని సంకల్పం బాగుంది, దేవుని ఆలోచన బాగుంది కానండి, ఈ రోజులలో సువార్త చెప్తే ఎవరు వింటున్నారండి, ఈ రోజులలో సువార్త ప్రకటనకి వెళ్తే ఎవరు అది గ్రహిస్తున్నారండి, ఈరోజు చాలామంది కూడా లోక సంబంధమైనటువంటి ఆ సువార్తకు ముందుకు ఒక పదంగా తగిలిస్తే చాలామంది వస్తారంటే అనుకుంటారు.
కొన్నిసార్లు క్రీస్తు సంఘాలలో కొన్నిసార్లు మాట వింటూ ఉంటాం. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఏమన్నాడు అంటే, బ్రదరు, క్రీస్తు సంఘాలలో వాక్యం మంచిగా ఉంటుంది, బాగా చెప్తారు, మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, అయితే మీరు కొంచెం జనాలను పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేస్తే బాగుంటుందండి అన్నారు. చూసారా? అంటే కొన్నిసార్లు మనకు కూడా ఆలోచన వస్తుంటుంది. అందుకే కొంతమంది క్రీస్తు సంఘాలలో కూడా లేనటువంటి భిన్నమైనటువంటి బోధనలు కూడా ఏం చేస్తున్నారంటే సంఘాలలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకు వాటిని ప్రవేశపెడుతున్నారు అంటే, వాక్యం చెప్తుంటే ఎవరు కూడా వినట్లేదు కాబట్టి అదిగో ప్రక్కవారు చేస్తున్నారు, ఎదురువారు చేస్తున్నారు, అలాంటిది మనం కూడా పెడితే ఏం జరుగుతుంది? జనాలు ఆకర్షించబడుతున్నారు, సభ్యుల సంఖ్య పెంచబడుతుంది, కాబట్టి మేము కూడా అది చేస్తున్నామండి అంటూ ఉంటాం. అయితే దేవుడు తన యొక్క గ్రంథము ద్వారా మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆనాడు పౌలు గారి ద్వారా తిమోతికి చెప్పించి ఉన్నాడు, ఈనాడు అదే పత్రికల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే గమనించుదాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినప్పుడు ఒక చక్కని మాటను అక్కడ మనం గమనించగలం. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో చూడండి ఏమంటున్నాడు, వాక్యమును ప్రకటించుము. విన్నా వినకపోయినా మన పని ఏంటంటే విన్నా వాక్యం గురించే మాట్లాడాలి, వాక్యమే చెప్పాలి, వినకపోయినా కూడా వాక్యం గురించే మాట్లాడాలి, చెప్పాలనేటువంటిది కూడా మన పనిగా మనం గమనించవలసినటువంటి అవసరం పిల్లలు. కాబట్టి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. కొన్నిసార్లు బ్రదరు వాక్యం చెప్తానని సంఘసభ్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమంటారండి, మాకు టైం లేదు, లేవా తర్వాత చూద్దాము. కొన్నిసార్లు మేము వేరే పని మీద వెళ్తున్నాం, ఇప్పుడు కాదులే, తిరిగినప్పుడు నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చి చెప్తూలే. కొన్నిసార్లు కొంతమంది శ్రద్ధగా వింటూ ఉంటాం. కాబట్టి అటువంటి సమయాల్లో కూడా మనం ఏం చేయాలట, దేవుడు ఏం చెప్తూ ఉంటున్నాడు అంటే ప్రయాసపడము. ఒకసారి వినకపోవచ్చు, రెండోసారి వెళ్తే ఇష్టపడకపోవచ్చు, మూడోసారి వెళ్తే ఇష్టకపోవచ్చు. అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ప్రయాసపడ్డప్పుడు ఏదో ఒక రోజు దేవుడు వారిని వాక్యానికి ఆకర్షితులుగా చేస్తాడు. కాబట్టి ఈ పనిలో మనం ఎప్పుడు కూడా ప్రయాసపడుతూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. తర్వాత ఏమన్నాడో చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఏముండాలని సువార్త పనిలో మనకు ఏముండాలి? ఓపిక ఉండాలి, దీర్ఘశాంతం కనిపెట్టుకోవాలా, శాంతం కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా. కొన్నిసార్లు వారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అది కొన్నిసార్లు మనల్ని గాయపరుస్తాయి కూడా, కొన్నిసార్లు ఆ మాటలను మనల్ని కృంగదీస్తాయి కూడా. అయినా కూడా ఏం చేయాలి? మనము దీర్ఘశాంతముతో ప్రభు పనిలో దేవుని సేవకులుగా మనం ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు. దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పము. ఈ మెలకు ఉండాలండి. మనం ఎప్పుడు వారికి ఉపదేశించాలి, ఎప్పుడు వారికి బోధించాలి, ఎప్పుడు వారిని ఖండించాలి, ఎలా వారికి బుద్ధి చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అంటే దీర్ఘశాంతముతో మనము చెప్పాలనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. కొన్నిసార్లు మనకున్నటువంటి ఆవేశాన్ని బట్టి, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకు తెలిసినటువంటి వాక్య సత్యాన్ని బట్టి కొన్నిసార్లు ఏమంటామంటే క్రీస్తు సంఘంలో నువ్వు లేకపోతే నువ్వు పరలోకానికే పో అంటామని. అది వారిని ఏం చేస్తుంది తెలుసా? హత్య చేస్తుంది. ఒకసారి ఇక్కడికి రాకుండా కూడా చేస్తుంది. వారికి మనం చెప్పే విధానం తెలుసుకోవాలి. అప్పుడు మనం వారిని దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడుతూ, ఇదిగో బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘము, ఆ సంఘం గురించే బైబిల్ మాట్లాడుతూ ఉన్నది, ఆ సంఘంలో ఉన్నవారికే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆ సంఘంలో ఉన్నవారినే దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తూ ఉంటున్నాడు, ఇది మేలుకరమైనటువంటి మార్గము అని బైబిల్లో నుంచి కొన్ని విషయాలను, కొన్ని వచనాలను తీసి వారికి చూపించినప్పుడు, నేర్పించినప్పుడు వారు ఓపికతో వినటానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు అప్పుడు ఆలోచన చేస్తారు, అవును కదా బైబిల్లో ఉన్నటువంటి సంఘం ఏది,
బోధిస్తున్నటువంటి సంఘం ఏది, లేఖనాలు ఏం బోధిస్తున్నవని వారు కొంత లేట్ అయినా సరే తెలుసుకొని వారు ప్రభువు దగ్గరికి సత్యమైనటువంటి సంఘంలోనికి రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది పిల్లలు. దీని అంతటి వెనకాల ఏం కావాలి మనకు అంటే దీర్ఘశాంతం కావాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది పిల్లలు. తర్వాత మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఆత్మలు తొందరగా రావండి మన దగ్గరికి, చాలా ప్రయాస కూడా అవసరము. కొన్నిసార్లు రకరకాలైనటువంటి మాటలతో కూడా మనల్ని దూషిస్తూ ఉంటారు. దానికి మనకి ఏం కావాలి అంటే దీర్ఘశాంతం అవసరమైనటువంటి విషయాన్ని మనం చూసాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మంచి మాట ఇక్కడ చెప్తున్నాడు, చూడండి. చదవండి. 4వ అధ్యాయం 16వ వచనం. చేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోయి నడుచుకున్న వారై ఉండవారని మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. చూడండి, ఇక్కడ మనకు అవసరమైనటువంటి మాట ఏంటంటే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. అది మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే, అంటే సువార్త ప్రకటన ద్వారా ఏం జరగాలి? ఆత్మలలో అనేటువంటి దానిని కనాలి. ఆ కనటము అంటే ఆ ప్రసవ వేదన లాంటిదంటే చాలా భయంకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది, వేదనకరమైనటువంటి. ఒక స్త్రీకి తెలుసు అది, ఆమె పడేటువంటి ఆ వేదన తెలుసు. ఒక ఆత్మను ప్రభు దగ్గరికి నడిపించడం కూడా మనకు కూడా అంత సులభం కాదు, సులువైనటువంటి మార్గం కూడా కాదు. దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది, ప్రయత్నము ఉంటుంది. మనం గమనించండి, ఈరోజు చాలామందిని చూసి కొంతమంది సువార్త గురించి మనం ఏమనుకుంటామంటే, అదిగో ఆయనలాగా పని చేయాలి, ఆయనలాగా ఒక 50 మంది స్థానిక సంఘం ఉండాలి, ఒక 70 మంది ఉండాలి, ఒక 100 మంది ఉండాలని మనము కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూస్తే, అయ్యా మేము కూడా ప్రారంభంలో మీలాగనే కష్టపడ్డాము, మీలాగనే బాధపడ్డాము, మీలాగనే ఇబ్బంది పడ్డాము. కొన్నిసార్లు బైబిల్ పట్టుకొని వెళ్తే వాక్యం వినేవారే లేరు, కొన్నిసార్లు వాక్యం విన్నా మాకు ఆహారం పెట్టిన వారు లేరు. వస్తువులతో మేము వచ్చాము, ఉపవాసాలు ఉన్నాము, కొన్నిసార్లు కాలినడకన వెళ్ళాము, అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాము. తర్వాత దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించి ఉన్నాడనే మాటలు వారి ద్వారా మనం వింటాం. కాబట్టి కష్టపడకుండా, ప్రయాసపడకుండా, వేదన పడకుండా ఏది కూడా అంత సులువుగా దొరకదు అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించవలసినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం పిల్లలు. కాబట్టి ఆ పౌలు గారి లాంటి ప్రసవ వేదన కావాలి సువార్తికుడికి. ఆ పనిని అలా చేసినప్పుడే దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు, స్థానిక సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి విషయం పిల్లలు. తర్వాత మనం గమనించినప్పుడు అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఆయన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు పౌరును ఉదాహరణగా మనం చూసాము. రెండవదిగా ఫిలిప్పును కూడా ఇక్కడ మనము ఉదాహరణగా మనం చూస్తూ ఉంటున్నాము. ఫిలిప్పు కూడా ఏం చేశాడు? దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా, కాబట్టి వారు వాక్యము చేత ఆకర్షించబడి అనేకులు కూడా బాప్తిసం పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. కాబట్టి సువార్త విషయంలో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు, సువార్త విషయంలో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు, సువార్త విషయంలో మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి పిల్లలు. పౌలు ఒక సందర్భంలో ఏమంటాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడన కాను అంటాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడన కాను అంటాడు. కొన్నిసార్లు మీరు సువార్త ప్రకటన బయటకు వెళ్ళినప్పుడు, సేవకు బయటకు వెళ్ళినప్పుడు
కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని మత్స్యశాఖలు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకు స్వస్థతలు లేవండి, అద్భుతాలు లేవండి, ఆశ్చర్యకార్యాలు లేవండి, పరిశుద్ధాత్మ నింపుదల లేదండి, అభిషేకాలు లేవండి, ఇవేమి లేవండి అంటూ ఉంటారు. అప్పుడు మనం దాని గురించి ఏమనుకుంటా అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏమనుకుంటారండి, వాళ్ళు కొంచెం సిగ్గుపడేటువంటి స్వభావం. ఒక నలుగురు ఉన్నామనుకోండి, అప్పుడు ఏమంటామండి, వారితో తిరిగి వాదించడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ పౌలు గారు మరి మనల్ని బలపరిచినటువంటి మాటలు ఇక్కడ ఏంటంటే, సువార్త ప్రకటన విషయంలో దేవుని సేవకులమైనటువంటి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకో. ఎందుకు మనం సిగ్గుపడకూడదు అంటే, సువార్తలో దేవుని శక్తి ఉన్నది. సువార్త అనేటువంటిది దేవుని యొక్క సంకల్పమైనది. ఒక వ్యక్తి సువార్త ద్వారానే ప్రభు దగ్గరికి రావాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఒక వ్యక్తి సువార్త ద్వారానే స్థానిక సంఘంలో సభ్యులుగా చేర్చబడాలని దేవుడు నిర్ణయించున్నాడు. కాబట్టి ఆ సువార్త ప్రకటన విషయంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో ఎప్పుడు కూడా మనము సిగ్గుపడకుండా ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. తర్వాత మనం గమనించినప్పుడు రెండో విషయం ఏంటంటే, సువార్తికుడి పనిలో మొదటిగా సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటన ద్వారా ఏం జరగాలయ్యా అంటే, మనం మార్కు సువార్త 16:16 మనందరికీ కూడా తెలిసినటువంటిదేనండి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. సువార్త ప్రకటన ద్వారా మనకు ఒక ఉద్దేశం ఉండాలండి, ఒక గురి ఉండాలండి, ఒక ఆలోచన ఉండాలి. ఏదో సమయం దొరికిందిలే, వింటాడు లేకపోతే లేదులే అన్నట్లుగా ఎప్పుడు కూడా సువార్త ప్రకటన జరిగించకూడదు. నేను ఎలాగైనా ప్రభు వాక్యము చెప్పి అతడు ప్రభు సంఘంకు వచ్చులాగున ప్రయాసపడాలి అనేటువంటి ఒక గురితో, ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో మనం ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. అపోస్తలుడైనటువంటి మరి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు పెంతెకొస్తు దినమున ఇంచుమించు 3000 ఆత్మలు రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి అపోస్తల కార్యంలో 5000 మంది అక్కడ బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. 5వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి అనేకులు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఆ తర్వాత మరి పౌలు గారు కూడా మరి సువార్త ద్వారానే రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 10వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు భక్తిపడినటువంటి కొర్నేలి ఆయన కుటుంబం కూడా సువార్త ద్వారానే రక్షణ పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. తర్వాత 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చెరసాల నాయకుడు కూడా మరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత లూదియా ఆమె కుటుంబం కూడా మరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత 18వ అధ్యాయం మనం చూసినప్పుడు సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు కూడా మరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు. కాబట్టి మన పనిలో మనం ఎప్పుడు కూడా మనం గురిని కలిగి ఉండాలి. సువార్తికుని యొక్క పని ఏంటంటే, మొదటిగా సువార్తను ప్రకటించాలి, రెండవది ఆ ప్రకటన ద్వారా ఆత్మల రక్షణ అనేటువంటిది జరగాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది పిల్లలు. ఎప్పుడు కూడా మనం ఏమి ఆలోచన చేస్తాము అంటే, నాకు 10 ఆత్మలు ఉన్నవి, 10 మంది సభ్యులు ఉన్నారు, 15 మంది సభ్యులు ఉన్నారు, ఇక చాలు అనుకుంటామండి ఎక్కువసార్లు మనం. కానీ ఎప్పుడు కూడా సువార్తికుడికి చాలు అనేటువంటి పదం మనసులోనికి రాకూడదు. ఇంకా చేయాలి, ఇంకా జరిగించాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళాలని కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నదండి. తర్వాత సువార్త ప్రకటన పనిలో దేవుని సేవకులుగా మన బాధ్యత, మన పని ఏమిటయ్యా అంటే, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో చెప్పినటువంటి వాటినన్నిటినీ గైకొనవలసిన వారికి బోధించుడి. చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. చాలండి పిల్లలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు పై వచనంలో మనం చూసినప్పుడు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు. ఇక ఏం చెప్పాడండి, అతడు తాగిపోమని లేదు.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనే అర్థం ఏంటి? వాటన్నిటిని కూడా చేయండి, జరిగించండి అని అక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నట్టు. అంటే రక్షించబడినటువంటి ఆత్మలను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానములో ఎదుగునట్లు వారిని మనము ప్రోత్సహించవలసినటువంటి, బలపరచవలసినటువంటి బాధ్యత, పని దేవుని సేవకులంగా, సువార్థికులుగా మనది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ పనిలో చాలాసార్లు కూడా మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ఎందుకండి ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం అభివృద్ధి పదంలోకి తీసుకుని వస్తామో ఏం చేస్తారండి వాళ్ళు? కొంతకాలం తర్వాత మన దగ్గర ఉండరు. నేర్చుకున్న వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతుంటారు. అందుకని మనం ఏం చేస్తామంటే వారు అలాగే ఉండాలని మనం చూస్తూ ఉంటాం. గమనించినట్లయితే అది మనము చూడకూడదు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనము రక్షించబడినటువంటి ఆత్మలను ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానములో అభివృద్ధి పొందినట్లు, ఎదుగునట్లు, వృద్ధి పొందినట్లు వారికి మనము తర్ఫీదునివ్వాలి, తయారు చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. మొదటిగా వారికి ఏమి రాదు. అప్పుడు మనం వారికి ఏం చెప్పాలంటే పరిచర్య ధర్మాన్ని మనం నేర్పించాలి. తర్వాత ప్రార్థన నేర్పించాలి. తర్వాత పాటలు పాడటం మనం నేర్పించాలి. తర్వాత వాక్య పఠనం నేర్పించాలి. ఆ తర్వాత అతను ఇవన్నీ చేయడం ద్వారా వాక్యోపదేశం స్థాయికి వస్తాడు. ఆ తర్వాత ప్రభు వల్ల విషయంలో సహకారం తీసుకోవచ్చు. ఆ తర్వాత కానుకల విషయంలో మనం సహాయం చేయవచ్చు. ఇలా మనం వారిని ప్రోత్సహించుకుంటూ వెళ్ళినప్పుడు వారు కూడా మంచి సువార్థికులుగా తయారు కావడానికి అవకాశం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. చాలాసార్లు మనమే అంటే కొన్ని చోట్ల జరిగినాయి, చాలాసార్లు అనేది కాదు, కానీ ఒక సువార్థికుడు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని నమ్మకంగా ఇలా అన్నిటిలో పెంచి పోషించి పెద్దవారిగా చేసిన తర్వాత వాళ్ళు కొద్ది కాలం తర్వాత నాకు అన్నీ వచ్చు, కొన్నిసార్లు సంఘాలను చీల్చిన సందర్భాలు ఉన్నవి, కొన్నిసార్లు ఎదురుగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నవి, కొన్నిసార్లు అసలు అది నాది అని ఆక్రమించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇది కొంచెం మనకు ఇబ్బందికరం అయినా కూడా ఇది జరిగించాలి. ఎందుకు? నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది బాధాకరమైనప్పటికీ, అది ఇబ్బందికరమైనటువంటిది, వేదనకరమైనప్పటికీ కూడా అది మనము జరిగించాలి. ఎందుకు అంటే అది దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. తిమోతి పౌలు ద్వారా ప్రభు సంఘంలోనికి వచ్చాడు. ఆ సంఘంలోనికి వచ్చినటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళాడు? ఒక సంఘ పెద్ద స్థాయికి వెళ్ళాడు. అలా మనము మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారిని మనమే తయారు చేసుకోవాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ పనులు ఎప్పుడు జరిగించాలండి. ఒకరోజు ఆగిపోయేది కాదు మన ప్రయాణం. ఉద్యోగానికైతే ఒక గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 60 సంవత్సరాలని వయసును డిక్లేర్ చేసిందండి. కానీ సువార్థికునికి రిటైర్మెంటే లేదు. మనము బ్రతికి ఉన్నంత వరకు కూడా ఈ పనిని మనం చేయవలసినటువంటి అవసరత ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి విషయం పిల్లలు. తర్వాత సువార్థికులుగా మనం ఇంకా ఏం చేయాలి అంటే చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రికలో మనకి ఇవి తెలిసిన సందర్భాలే, సంఘ పెద్దలకు వచ్చినటువంటి విషయాలు అక్కడ ఉంటవి. 5వ వచనం చదువు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చాలండి, అంతవరకు అక్కడ పెద్దల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అయితే ఏం చేయాలి మన పని అంటే, సంఘములో కొన్ని లోపాలు ఉంటాయండి. ఉంటాయా ఉండవండి? ఒక ఆయనకు ప్రార్థనించామనుకో, ఇంకొక ఆయన నాకు ప్రార్థన లేదంటాడు. ఒకరికి పాటించామనుకో, ఇంకొకరు నాకు పాట లేదంటాడు. ఒకరి వాక్యం చదివించేవారికి ఎప్పుడు ఆయనకే ఇస్తుంటారు, నాకు ఇవ్వట్లేదు అంటూ ఉంటారు. దీనివలన ఏమవుతుంది? కొన్నిసార్లు ఒకరి బలహీనతలు ఒకరు తెలుసుకొని దానివల్ల ఏమవుతుంటే ఒకరి మీద ఒకరు లేనిపోని అసూయ ద్వేషాలు పెంచుకొని కొన్నిసార్లు సంఘములో గలిబిలి ఏర్పడటానికి, సంఘం 2గా చేర్చబట్ట అంటే గుంపు కాంగ్రిగేషన్ అనేటువంటిది 2 భాగాలుగా ఏర్పడటానికి కూడా అవకాశాలు ఉంటాయి. అటువంటి లోపాలను మనం ముందుగానే ఏం చేయాలండి? సవరించాలి, సరిదిద్దాలి. వాటిని సరిచేసినప్పుడు స్థానిక సంఘం బలపడుతున్నటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం తెలుసుకోవాలి. నేను అంటే బైబిల్ అంతట్లో కూడా చాలా విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. పాము వలె
వివేకము కలిగి పావురము వలె నిష్కపటముగా మనం పనిలో ముందుకు వెళ్ళాలి పిల్ల. ఇప్పుడు మన స్థానిక సంఘంలో సభ్యుల గురించి మనకు కొంత అవగాహన ఉంటుందండి. ఎవరైనా మనలాగనే సువార్థికుడిగా పనిచేయాలనే ఒక ఆలోచన ఉన్నదనుకోండి, ఆ ఆలోచన ముందుగా మనం గుర్తెరిగి నువ్వేం చేయాలి అంటే ముందుగానే ఇక్కడ సభ్యుడిగా ఉన్నప్పుడే అతని కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలి. ఒక 2 3 లేకపోతే 5 మందినో ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ ఒక చిన్న గుంపును ఏర్పాటు చేసుకొని, ఇదిగో పగలు ఇక్కడికి ఆరాధన రా, సాయంత్రం అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని ఆత్మలు ఉన్నాయి, వారిని బలపరచు, వారికి వాక్యం చెప్పు, అక్కడ స్థానిక సంఘాన్ని ఏర్పాటు చేసుకో, అక్కడ ప్రభు పనులు నువ్వు ముందుకు వెళ్ళు అని ప్రోత్సహించినాం అనుకోండి, అతను మరలా ఇక్కడ ఏం చేయడు, 2గా చేయడానికి ప్రయత్నం చేయడు, గలిబిలి చేయడానికి ప్రయత్నం చేయడానికి విషయాలు కూడా మనం గమనించాం. మేము అదే చేస్తాము. ఎవరిలోనైనా నేను సేవకుడిగా ఉండాలి అని ఆసక్తి పరులు ఎవరైతే ఉంటారో వారికి ముందుగానే మనం ఏం చేయాలి, ఎందుకంటే చాలా చోట్లకి వెళ్తుంటాం మనం ప్రభు పని కొరకు, చుట్టుపక్కల గ్రామాలకి వెళ్తూ ఉంటాం, అక్కడక్కడ 2 3 4 5 మందో ప్రభు వాక్యం వైపు ఆకర్షించబడతారు. అక్కడ స్థానిక క్రీస్తు సంఘం లేనప్పుడు ఏం చేయాలంటే మన స్థానిక సంఘంలో ఉన్న వారిని, ఆసక్తి కలిగినటువంటి వారిని, వాక్య జ్ఞానం కలిగినటువంటి వారిని, సేవ చేయాలని ఆలోచన ఉన్న వారిని ఏం చేయాలంటే అక్కడికి పంపించినప్పుడు అక్కడ ఇంకొక స్థానిక సంఘము ఏర్పాటు అవడానికి అవకాశం, అక్కడ ప్రభు పని అభివృద్ధి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాయి. ఇంకా అనేక లోపాలు కూడా ఉంటాయి ప్రార్థన విషయంలో. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయిగా, యేసుకు ప్రార్థన చేయాలా, యెహోవాకు ప్రార్థన చేయాలా, ఇది ఒక బైబిల్లో వాళ్ళకి లేదు. ఇప్పుడు మనం ఎట్లాంటి మేధావులు అంటే యేసు ప్రభు యెహోవా ఇద్దరు మన దగ్గరికి వస్తే మన ఇద్దరికి కూడా పట్లాట పెట్టేంత మేధావులు మనం. వాళ్ళకి సమస్య లేదు, అంటే సమస్యను సృష్టించేంత జ్ఞానం మన దగ్గర ఉందన్నమాట. బైబిల్ చెప్పినటువంటి విషయాలను గురించి సరిగా అర్థం చేసుకోకుండా అలా వెళ్ళేటువంటి వారిని కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటి లోపాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే డాక్టర్పరమైనటువంటి లోపాలు ఉన్నవి. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, క్రీస్తు సంఘాలలోకి 26 రకాల సిద్ధాంతాలు వచ్చేసినాయండి. ఇంతకుముందు సమస్య ఎవరితో ఉండేదంటే మత్స్యాగంతో సమస్య ఉండేది. ఇప్పుడు మత్స్యాగంతో సమస్య కాదు, క్రీస్తు సంఘంలో ఉన్న వారికే క్రీస్తు సంఘం ఉన్నటువంటి వారితో సమస్యలు ఉన్నవి చాలా ఉన్నాయి. 26 రకాలు వచ్చేసినాయి అంటారు. అవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేయడం వస్తుంది మీకు అవకాశం. అటువంటి అన్ని రకాల పద్ధతులు క్రీస్తు సంఘాలలోకి వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. కాబట్టి పిల్లరా, మరి సువార్థికులుగా, దేవుని సేవకులుగా, దైవజనులుగా మన పని ఏంటయ్యా అంటే సువార్త ప్రకటన జరిగించాలి. దాని ద్వారా ఆత్మల రక్షణ జరగాలి. రక్షించబడినటువంటి ఆత్మలు దైవ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంలో అభివృద్ధి పొందినట్లుగా ప్రోత్సహించాలి, బలపరచాలి, నేర్పించాలి. స్థానిక సంఘంలో ఉన్నటువంటి లోపాలను మనం ఏం చేయాలంటే సరిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా అదెవరిది, మనది అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. 3వ పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఒకటి దైవజనుడు ఎవరు అనేటువంటి చూసాము, 2వది దైవజనుడు యొక్క పని ఏంటనేటువంటి మనం చూసాము. 3వ పాయింట్ ఏంటంటే సువార్థికులముగా, దేవుని సేవకులముగా మనం ఎలా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. క్రీస్తు సంఘాలలో ఉన్నటువంటి సమస్య ఇదే. ఇప్పుడు పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఇదే. కొంతమంది ఏమంటారు, అబ్బు క్రీస్తు సంఘం వాళ్ళు చాలా బాగా ప్రసంగాలు చేస్తారు కానివ్వండి, కానీ అక్కడే ఉంటుంది కూలి. వ్యక్తిగత ప్రవర్తనకు వచ్చిన చాలా మందిని కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇందాక సహోదరుడు మరి 24వ పాటలో నాకు చెప్పమన్నప్పుడు అందులో అవన్నీ కనపడుతున్నాయండి. చాలా మంది అందులో కూరుకుపోయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ప్రసంగం చెప్పేటప్పుడు పుల్పిట్ దగ్గరికి వచ్చి ఇక్కడ నిలబడి ఏం చెప్తాం, మరలా నీతిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, మంచి పనులు చేయండి, న్యాయంగా బ్రతకండి, సమాధానంగా జీవించండి అని చెప్తామండి. అంటే మనం చెప్పేవారమే కానీ చేసేది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమస్య. కాబట్టి మరి బయట వారు ఎలా ఉన్నా మనకు అనవసరం, కానీ ఇక్కడ ఉన్నటువంటి మనలను మనం సరిచేసుకుందాం. మనల్ని మనము చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాలు మనము చేయాలనేటువంటిది కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనందరికీ తెలిసిన మాట ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనమండి. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. మనకు రోల్ మోడల్ ఎవరు ఉండాలయ్యా అంటే
ఎందుకండి మనుషులను మనం మోడల్గా పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒక విషయంలో మనం అక్కడ పడిపోవటానికి దిగజారిపోవటానికి అవకాశం ఉంది. కానీ క్రీస్తును రోల్ మోడల్గా పెట్టుకుంటే ఎక్కడ కూడా పడిపోము. మనం ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షిస్తున్నటువంటి పరలోకానికి హక్కుదారులుగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం తెలుసుకోవాలి. క్రీస్తును పోలి క్రీస్తులో ఉన్నటువంటి ఆ గుణాలను మనం చూసినప్పుడు మంచి లక్షణాలు మనం నేర్చుకుంటాం. క్రీస్తు పరిశుద్ధుడు, అప్పుడు మనకేం గుర్తొస్తుంది? నేను పరిశుద్ధంగా ఉండాలని గుర్తొస్తుంది. క్రీస్తు నీతిమంతుడు, నేను కూడా నీతిగా బ్రతకాలని వస్తుంది. క్రీస్తు న్యాయవంతుడు, నేను కూడా న్యాయం ప్రకారం జీవించాలి. క్రీస్తు సత్యవంతుడు, యథార్థవంతుడు, దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణామయుడు, అనేక లక్షణాలు మంచి ఉన్నవండి. ఆ క్రీస్తు దగ్గర మనము మాదిరిగా పెట్టుకున్నప్పుడు మనము కూడా అలా దేవుడు కోరుకున్నటువంటి భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. తర్వాత విషయం మనం గమనించాలి, దైవజనులు ఎలా ఉండాలి అంటే పవిత్రమైన భక్తి కలిగి జీవించాలండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చిన మనందరికీ కూడా తెలిసినటువంటి ఒకటి నిర్మలమైన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చింది. దేవుడు కోరుకున్నటువంటి భక్తిని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుతూ, దాని తర్వాత ఒక మాట, ఇహలోక మాలిన్యము. ఈ లోకంలో చాలా మాలిన్యాలు ఉన్నాయి, ప్రాముఖ్యంగా 3 అండి. 1 అధికారము, 2వది సిరి, 3వది స్త్రీ. ఎప్పుడైతే ఈ 3కి దూరంగా ఉంటావో క్రీస్తు గుణాలను సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 మనము ఎక్కడో చోట పడిపోవడానికి మాత్రము ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కొంతమంది అధికారంలో పడిపోతారు, కొంతమంది సిరి విషయం, డబ్బు విషయంలో పడిపోతుంటారు, కొంతమంది స్త్రీల విషయంలో కూడా ఈ లోకంలో దిగజారిపోతూ ఉంటారు. కాబట్టి ఆ ఇహలోకమైనటువంటి ఆ మాలిన్యానికి మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ప్రభు పనిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. తర్వాత ఇంకొక మాట ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచనమండి. ఇక్కడ సత్యవాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని వాక్యం వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ వాక్యము ద్వారా మన బలహీనతలు బయటపడతాయండి. గమనించండి, ఎప్పుడైనా మనం ఎవరో ఒకరు వాక్యం, కొన్నిసార్లు స్థానిక సంఘాల్లో కూడా సమస్యలు వస్తుంటాయి. ఈరోజు ఆయన నా కోసమే వాక్యం చెప్పాడు అంటారండి. కారణం ఏంటి? ఆయన నీ గురించి చెప్పడు, స్థానిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. నీలో ఆ చెడు లక్షణాలు దేవుడికి అసహ్యమని ఉన్నాయి కాబట్టి అతనికి ఏమనిపిస్తుంది అంటే నా గురించే ప్రసంగం అనుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రసంగాలు కూడా ఎవరి కొరకు? మన కొరకే. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు సరిచేసుకొని దేవుని చిత్తము ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము, దేవుని ఉద్దేశం ప్రకారం ప్రభు సేవ చేస్తూ అంతిమ లక్ష్యం ఏంటంటే మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి. అది మన యొక్క అంతిమ గురి. కాబట్టి ఇవన్నీ కూడా అందుకే మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి లోపాలను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అది మనం గమనించవలసినటువంటి విషయం ప్రియులారా. చివరిగా మనం గమనించినప్పుడు అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలను మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే శ్రమలు వస్తే సహించగలిగినటువంటి మనసు కావాలండి. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని 23 చదవండి బ్రదర్. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయాలే. అయితే ఏమున్నాయంట? మనకు కూడా సువార్త సేవలో ఉన్నాయా లేవండి? శ్రమలు ఉన్నాయా లేవా? రకరకాలైన శ్రమలు. రాజకీయ నాయకులకైనా శత్రువు ఎవరో చెప్పొచ్చు, కానీ సువార్థికులకు శత్రువు ఎవరో చెప్పలేమండి. కొన్నిసార్లు నీతో దిగినోడే నీకు శత్రువుగా అవుతాడు.
కొన్నిసార్లు నీకు తిని చావుకొచ్చి నువ్వు బలపరిచిన వాడే నీకు శత్రువుగా అవడానికి కూడా అవకాశం ఉంది. ఒక సందర్భంలో అంటాడు కదా, తర్వాత చదువుకోండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3:8 ఏమంటాడంటే, ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించారు. కొన్నిసార్లు రోజు నువ్వేనా మాకు కూడా అవకాశం ఇవ్వచ్చుగా కొన్నిసార్లు అంటారు. అప్పుడు మోషే అహరోనులు మరి నాయకత్వంలో ఉన్నప్పుడు మోషే ఒక్కడే నాయకత్వం చేయాలా, మిగతా వారికి కూడా ఇవ్వచ్చుగా అనేటువంటివి కూడా వస్తుంది. రకరకాలైనటువంటి శ్రమలు వస్తాయి. రాళ్ళు పడతాయి, మనకు పూలు కూడా పడతాయి. రాళ్ళకు మనం సిద్ధంగా ఉండాలి, పూలకు కూడా మనము సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు తర్వాత చదవండి 14వ అధ్యాయం 22 వచ్చిన ఏమన్నాడంటే, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశం పొందాలి అంటాడు. అంటే పౌలుకైనా మనకు కూడా ఉన్నాయా? చావు అంత సులభమైనటువంటిది కాదండి, అంత సులువైనటువంటిది కాదండి. మనము గ్రామాలలో ఊళ్ళలో చూస్తూ ఉంటాము. అంటే మనకు వాడుక పదం, పాస్టర్ గారు మా పిల్లడు అసలు మా మాట వినట్లేదండి, మా అబ్బాయి మేము చెప్పేదట్లేదండి, ఇదిగో ఈయన ఏం చేస్తామంటే నీ ఎంట పెట్టుకుని పో అంటారు. అంటే మనకి ఏమర్థం అవుతుంటే ఎందుకు పనికి రాను దేనికట దేవుని సేవ. అంటే ఇందులో మనం ఏం చెప్పాలి, ఇది అంత సులువైనటువంటిది కాదు, సులభమైనటువంటిది కాదు. ఇందులో కూడా కష్టాలు ఉన్నవి, బాధలు ఉన్నవి, శ్రమలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. శ్రమలకు తట్టుకునే సేవకు రావాలండి. శ్రమను సహించాలి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని ప్రకటన 2:10 మనం చూస్తూ ఉంటాం. కాబట్టి శ్రమలను కూడా సహించగలిగినటువంటి మనసుతో మనము దేవుని పనిలో ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నారు. కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకొని మనము ప్రభు పనిలో ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తగిన కాలం ముందు మనలను దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, పరిచర్యను దీవిస్తాడు, స్థానిక సంఘాన్ని దీవిస్తాడు, మన అవసరాలను కూడా ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. మీరు మొదటగా నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, నీకేది కావాలో మనకు కావాల్సిన మన అడగక మునిపే దేవునికి తెలుసు. కాబట్టి మరి మనందరము కూడా ఇటువంటి దేవుని లేఖనాల ద్వారా ప్రభు పనిలో మనం ముందుకు వెళుతూ దేవుని ద్వారా ఆశీర్వాదములు దీవెనలు పొందుకుంటూ దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యంలో హక్కుదారులుగా ఉంటూ ఈ లోకంలో కూడా మరి అనేక మంది ప్రభు పక్షాన ప్రభువులోనికి నడిపించేటువంటి మంచి సేవకులుగా, మంచి సువార్థకులుగా మనము ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళాలని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ నన్ను నేరుగా హెచ్చరించుకుంటూ ఓపికతున్న మీ అందరికీ, అలాగనే ఈరోజు నన్ను ఆహ్వానించి సమయం ఇచ్చినటువంటి సహోదరుడు చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.